బై బైనాన్స్ వెళ్ళి నువ్వు ఎలా బై చేయాలి, ఆ తర్వాత ఎలా నువ్వు కొనుక్కోవచ్చు అనేది వాళ్ళకి నేను నేర్పాను. అయితే 8,000 వరకు మాత్రం నేను అడగడం జరిగింది. తర్వాత ఒకరోజు కాల్ చేసి సార్ 10,000 వీ హ్యావ్ రీచ్డ్ అని మెసేజ్ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది, అంటే సో మనము ఏదైతే జస్ట్ క్యాజువల్గా అలా చెప్పామో, అంటే నేను అంతా మొత్తం ఓవరాల్గా థింక్ చేసి ఇతను చేసుకుంటాడు అన్న ఆలోచన చెప్పలే. కానీ తెలుసు కదా మనకి, ఇది 10,000 బిఎడ్ చేసుకుంటే మామూలు బెనిఫిట్ రాదన్న విషయం మనకు తెలుసు కదా. అలా చెప్పడము, సో వాళ్ళు చేసుకోవడము, సో గ్రేట్ థింక్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడైనా మనం ఏదైనా మనం చెప్తే సో వాళ్ళకి బెనిఫిట్ ఉండాలా. సో ఇప్పుడు వాళ్ళు నాతో షేర్ చేసుకోకుండా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పింది నాకు 3,000 తర్వాత 5,000 వరకు నాకు చెప్పారు, మళ్ళీ 3,000 వరకు మళ్ళీ చెప్పారు, కానీ ఇంకొక 2,000 అంతకు కూడా ఎక్కువ అయింది అనుకుంటాను, కానీ నాకు చెప్పలేదు. సో సంతోషంగా చేసుకుంటున్నారు అన్నట్టు, అది అర్థం. మీటింగ్ వస్తున్నారంటే సరే రావట్లేదు, కాకపోతే జస్ట్ నా ఒక మెసేజ్లు చూసుకుంటారు వాళ్ళు, పర్సనల్ మెసేజ్లు నేను వాళ్ళకి పెడతా ఉంటాను. ఎప్పుడు దీంట్లో యాడ్ చేసిన వాళ్ళకి ఏమంటుందని బ్రాడ్కాస్టింగ్ లిస్ట్ గ్రూప్లో వాళ్ళకి యాడ్ చేశాను. సో ఎవ్రీడే పర్లమెంట్లో ఉన్న వాళ్ళకి, పీవీసీమెటాలోకి రాకపోని ప్రతి ఒక్క వ్యక్తికి ఎవ్రీడే కాకుండా నేను మెసేజ్ పంపించాలంటే అందరికి ఒకేసారి ఒక బ్రాడ్కాస్టింగ్ లిస్ట్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు అందులో చాలా మంది పీవీసీమెటాలోకి రాలేదు, అయినా కూడా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. సో వాళ్ళు నాకు వద్దు, నాకు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అని అంటే తప్ప, లేకపోతే మనది కంటిన్యూ వెళ్తూనే ఉంటుంది. అందులో నా బంధువులు కూడా ఉన్నారు. బంధువులు అంటే అర్థం చేసుకోండి, ఇక అందరి పేర్లు చెప్పాను కానీ. సో అంటే వాళ్ళు కూడా నాతో పీవీసీమెటాలో ఉన్నారు కనుక, సో బంధువులైనా ఫ్రెండ్స్ అయినా అందరికీ ఒకే విధమైన మెసేజ్ వెళ్తుంది వాళ్ళకి. సో మన మెసేజ్ ఎట్లుంటాయంటే అందరికీ ఒకటే అనమాట. సో నువ్వు బంధువి, నువ్వు వేరే వాళ్ళు, నువ్వు తెలిసిన వ్యక్తి కనుక నీకు వేరు, లేకపోతే బంధువులకు వేరు, ఈ విధంగా ఉండదు. కొద్దిగా ఒక 5 నిమిషాలు అయితే ఒక వాళ్ళ పర్మిషన్, వాళ్ళకి మెసేజ్ పెట్టాను, వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీకు అది చూపిస్తాను నేను. అది ఒక ఐడి కూడా స్క్రీన్ షేర్ చేసి. సో ఇక అది చూపించేంత లోపు మరి ఈరోజు న్యూ అప్డేట్ ఏంటి, సో మీ దగ్గర ఏం అప్డేట్స్ ఉన్నాయి అవి కూడా మాకు కావాలి కనుక. సో కమ్ ఆన్ ద స్టేజ్. విఠలాస్ ఫ్రీ ఉన్నావా? వెల్కమ్. ఓకే, ఇంతకుముందు కూడా మరి అయినా సార్కి ఇన్వైట్ చేశాను, మరి బిజీ ఉన్నట్టున్నారు. సో ఇంకా మరి ఇక్కడ ఈరోజు మరి మన సార్ గుర్తుపట్టలేదు, శ్రీనివాసరావు సార్, మన గరికపాటి సార్ ఫ్రీగా ఉంటే కనుక మరి మీ మాటలు కూడా వినక చాలా రోజులు అవుతుంది. సో మీరు కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్ ఆన్ ద స్టేజ్ సార్. మీరు ఆల్రెడీ అన్మిట్లో ఉంటే మీరు అన్మిట్ చేసుకోవచ్చు. సో అన్మిట్ చేసుకొని మీరు షేర్ చేసుకోవచ్చు. గరికపాటి శ్రీనివాస్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మన అర్లైన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. ప్రతిరోజు మన యొక్క పీవీసీమెటా డెవలప్మెంట్ కోసం రాజేష్ సార్ గారు ప్రతినిత్యం ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా పెరగాలి అనే విషయంలో మనకి అందరికి మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు ప్రతిరోజు డైలీ. దాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కళ్ళు ఇంకా సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఇంకా చాలా మంది ఇంకా సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మన డౌన్లైన్ లో సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఫ్యూచర్ లో ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు తక్కువగా ఉన్నప్పుడే మనం చేసుకుంటే మెటాలు కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంకా సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి సార్. అలాగే ఫార్మింగ్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు వీలైనంత ఎక్కువ టీం డెవలప్ చేసుకుని టీం ద్వారా కూడా ఫార్మింగ్ చేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి టీం కూడా కొంచెం డెవలప్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన పీవీసీమెటా ఫ్యూచర్ లో మీరు ఇందాక కూడా పోస్ట్ చేయడం జరిగింది 5,000 రూపీస్ వరకు పెరగబోతుందని. 5,000 తో పాటు 50,000 కూడా ఫ్యూచర్ లో త్వరలోనే మనం చూడబోతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్, ఒక 2-3 years లోనే. కాబట్టి మనం అందరం ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతూ దానిలో మన సిస్టమ్ లో ఉన్నటువంటి అప్డేట్స్ ఏమవుతున్నాయి ఏంటనేది తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు వాటిని ఫాలో అవుతూ మనం మన డౌన్లైన్ లో ఉన్న వాళ్ళతో ఇంకా ఎవరైనా సీడ్ ఫండింగ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళతో సీడ్ ఫండింగ్ చేపిస్తూ ప్రతి ఒక్కరిని మనం అలా తీసుకురావడం వలన మనం పీవీసీమెటా రేట్ పెరగడంలో కూడా కొంత బెనిఫిట్ జరుగుతుంది.
అలాగే ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ఇప్పటికీ డైలీ చెప్తున్నా కానీ 12 పదాల విషయంలో 12 కీవర్డ్స్ విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆ 12 పదాలని ఒకటికి 4 చోట్ల రాసుకుని లెటర్స్ లో రాసుకుని ఆ 12 పదాలని మనం ఎంటర్ చేసేటప్పుడు మాత్రం స్మాల్ లెటర్స్ లో ఎంటర్ చేసుకోవాలి మనకి. అలాగే ఒకే చోట కాకుండా 4-5 చోట్ల చాలా భద్రపరుచుకుని మన ఫ్యూచర్ లో మన యొక్క అసెట్స్ ఎంత అవే సార్. ఆ 12 పదాలు మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాటిని అసెట్ చేసి కొంతమంది మా ఈ పదాలు పోయినాయి అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అలాగే కొంతమంది సీడ్ ఫండింగ్ చేయించుకున్న చోట ఈ 12 పదాలు మిస్ అదే వాళ్ళ దగ్గర కూడా ఉండటం వలన కొన్ని బిఎన్బిలు మిస్ అవటం, టోకెన్లు మిస్ అవడం అలా జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క లీడర్లు ఎవరైతే సీడ్ ఫండింగ్ చేశారో అవి మనల్ని నమ్మి మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఎవరు కూడా అలాంటివి చేయకుండా కొంచెం మన డౌన్ లైన్ వాళ్ళకి ఫేవర్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు. అలాగే 12 పదాలని ప్రతి ఒక్కళ్ళు చాలా కొంతమంది ఫోటో స్టార్ట్ చేయించుకోవడం అలా చేస్తున్నారు సార్. ఫోటో స్టార్ట్ దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కనుక మనం 12 పదాలు తెలిసినాయి అంటే మాత్రం మన అసెట్స్ మన దగ్గర ఎంత ఉన్నా కానీ అది వేస్తే. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు అప్డేట్స్ రాజేష్ సార్ మనకి ఎప్పుడు మీటింగ్ లో చెప్తూనే ఉంటారు. అలాగే విజయభాస్కర్ సార్ కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మనకి గ్రూప్ లో పోస్ట్ చేస్తూ మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అప్డేట్ అయ్యే విధంగా ఎప్పుడు ఏ చిన్న చేంజెస్ జరిగినా కానీ పోస్ట్ పెడుతూ మనకి మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు రేపు నెక్స్ట్ మంత్ 6వ తారీఖు జరుగుతున్నటువంటి కరీంనగర్ లో జరగబోయే ఈ మన యొక్క పీవీసీమెటా గ్రాండ్ సెలబ్రేషన్ ని ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యి దాన్ని సక్సెస్ చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంకా కొంతమంది సీట్ రిజర్వ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాక్సిమం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే సబ్జెక్ట్ ఎలాగూ మనం కొంతవరకు చాలా వరకు మనం మీటింగ్ ద్వారా నేర్చుకుంటున్నాము. ఇంకా కొన్ని కొత్త విషయాలు అక్కడికి వస్తే తెలుస్తాయి. అలాగే ఇప్పుడు దాకా మనం ఎవరైతే మన ఫోన్ లో వాళ్ళ వాయిస్ వింటున్నామే కానీ డైరెక్ట్ గా ఒకరినొకరు చూసుకున్నది లేదు. రేపు అక్కడ మీటింగ్ వస్తే మనం అందరం ఒకరికొకరు పరిచయం అవుతాము. అలాగే మంచి నాలెడ్జ్ మనం గ్యాదర్ చేసుకుని మన పీవీసీమెటా యొక్క డెవలప్మెంట్ లో భాగస్వామ్యం అవుతాం మనం అందరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎవరైనా రిజర్వ్ చేసుకోకపోతే సీట్ కనుక త్వరగా రిజర్వ్ చేసుకుని మనకి అక్కడ మీటింగ్ కూడా ఫైనాన్షియల్ గా కూడా త్వరగా చేసుకుంటే సార్ వాళ్ళు ఇంకా అడ్వాన్స్ ఇచ్చేయగానే అలాంటి వాటికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమౌంట్ పే చేయని వాళ్ళు త్వరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ మరి విషయాలు మరి ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సార్ మీరు వచ్చినా ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా మంచి విషయాలు ఎందుకంటే ఉపయోగపడేది ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి ఏం అవసరం అనేది విషయాల్ని మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మంచి విషయాలను మరి మీరు షేర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, గ్రేట్ థింగ్స్. ఎందుకంటే ఇది అత్యవసరం. ఏదైతే ఇప్పుడు సార్ మాట్లాడారో ఇది మెయిన్ 12 పదాల గురించి. మెయిన్ ఏంటంటే 12 పదాల గురించి కీ. ఎందుకంటే ఈ రోజులలో ఎలా ఉందంటే ఇప్పుడు ఇది కీ అంటే మామూలు కీ కాదు. ఇది ఆ 12 పదాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలు కీ కాదు. మీకు దొరికాయి అవి మన లైఫ్ లో మనకి దొరకవి. అందులో ₹1,00,00,000 ఉండని ఇప్పుడు మీ వ్యాలెట్ లో మీరు ఒకవేళ మీరు ముట్టకపోతే 50 బీట్ అనేది 6,000 7,000 పెట్టి మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ₹1,00,00,000 తయారవుతాయి ఇందులో. అంటే దాన్ని తీయకుండా ముట్టకుండా లేకపోతే వచ్చిన దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ లేకపోతే కొంచెం పెంచుకుంటూ అలాగే మీరు వెళ్తే కనుక సో అలాంటి వాళ్ళకి కూడా ఇందులో ₹1,00,00,000 వరకు కూడా మరి అంతకంటే ఎక్కువ కూడా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక మరి ఇలాంటి దాంట్లో మనము ఆ కీ ఏదైతే ఉందో ఆ కీని మనం పోగొట్టుకుంటే మరి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చిన్నది తక్కువ అనిపిస్తుంది అనమాట మనకి. ఎందుకంటే అది అందులో ఏముందిలే అంటే మనం పెట్టినంత 6,000 7,000 అని మనం అనుకుంటాం, లేదా ₹10,000 అనుకోండి. సో కొంతమంది దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ అది ఏమవుతుందంటే ఇప్పుడు దాకా నేను చెప్పినట్టుగా మీరు దాన్ని నిలబెట్టుకుంటే ఆపుకుంటే కనుక దాన్ని మనీని తయారు చేస్తే లేదా కొంచెం పెంచుకున్నా కూడా అది ₹1,00,00,000 వాల్యూ అనమాట అది. సో అందుకని నేను ఏమంటానంటే సో మీరు కీవర్డ్స్ పోతే కనుక మీరు అందులో ₹1,00,00,000 జమ అయినప్పుడు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇప్పుడు అంతా అయిందా అలా అయిందా, సో నా యొక్క కీవర్డ్స్ లేవే చూస్తున్నాను. సో అప్పుడు మనకి అప్లైన్ గుర్తొస్తాడు, లేదంటే ఈ యొక్క ఎవరు చేయించారు, ఎవరు చేయించారు మనకి ట్రస్ట్ వ్యాలెట్ ని. ఒకవేళ అతను మనకు మాట్లాడకున్నా లేదా అతనికి మనకి మాట చెడినా కూడా, అంటే చెడమంటే తప్పు అర్థం చేసుకోవద్దు, కొన్ని ఉంటాయి కదా ఏదో చిన్న వాటికి మనము దూరం అవుతాము. సో అలాంటివి అప్పుడు ఏమవుతుందంటే సో తనతో మనం మళ్ళీ మాట్లాడి అడిగినా కూడా ఒకవేళ మీరు ఎప్పుడైతే మీ మాట చెడిందో అప్పుడు తను ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నా కూడా డిలీట్ చేస్తాడు. ఎందుకంటే రేపు పొద్దున నా దగ్గరికి వస్తారు, నన్ను అడుగుతారు అనే ఉద్దేశంతో. సో మనం మంచిగుంటే ఒకవేళ అతను కొన్ని రోజులు మీ యొక్క ఆ 12 కీస్ ని కొద్దిగా ఉంచొచ్చు, చెప్పలేం. జాగ్రత్త పెట్టొచ్చు, చెప్పలేం. కానీ ఎప్పుడైతే మనకు ఇప్పుడు ఎక్కడ వస్తాయంటే అక్కడ
బిఎన్‌బి కావాలన్నప్పుడు ఒక రూ. 50 ఎక్కువ తీసుకున్నాడనుకోండి, లేదా ఒక రూ. 100 ఎక్కువ తీసుకున్నాడనుకోండి. అప్పుడేమవుతుంది మనకి ఇతను కరెక్ట్ పర్సన్ కాదు అనిపిస్తది మనకి. 100% నేను చెప్తున్నది వాస్తవం ఇది. సో, అలా ఎందుకు అంటే తనకి ట్రాన్సాక్షన్ ఫీస్ కూడా పడుతుంది. అన్నీ పడతాయి మరి. సో, నువ్వెంత డౌన్‌లో అయినా సేమ్ తీసుకోవడమే.